ఒకటే గవర్నమెంట్ అయినా ప్రజలైనా సరే ఎవరినైనా సరే నా చెల్లకు జరిగిన అన్యాయము ఎవ్వరికి జరగద్దంటే ఖచ్చితంగా నా చెల్లకు న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మాత్రము రేపు పొద్దుల ఇంకో ఆడబిడ్డకు అసలు ఈ ఈ రాష్ట్రం కాదు ఈ ఇండియాలోనే అసలు సుఖం ఉన్నది దొరకది. అసలు ఫ్రీ టైం అన్నది సంథింగ్ ఆడపిల్లకి అసలు స్వేచ్ఛ లేదు. ఇంకా నా చెల్లకు న్యాయం జరిగితే అంటే నా చెల్లకు జరగాలనుకుంటే మేము ఎట్లనే చేసుకుంటాం, మీరు చేస్తేనే మేము చేసుకుంటాం అని అని చెప్తారు. అంటే రేపు పొద్దుల ఇంకో చెల్లెకి ఈ ప్రాబ్లం రావద్దంటే నా చెల్లెకు న్యాయం జరిగితేనే ఇంకొకరికి భయం పుట్టుకొస్తుంది. ఒకటే మాట చెప్తున్నా అందరికీ, ఒకవేళ మేము చేసుకోవాలనుకుంటే వాడు అత్తడు, మేము చేసేసుకుంటాం. అది సింపుల్ మ్యాటర్. మేము చేసుకోవాలనుకుంటే రేపు పొద్దుల ఉన్న ఆడబిడ్డల కోసం అని ఆలోచించి మేము ఈ వీడియోలైనా ఈ ఇంటర్వ్యూస్ అయినా సంథింగ్ మేము ఎందుకు ముంగటికి వస్తున్నాం అంటే ఇంకో ఆడబిడ్డకు తప్పు జరగద్దు, ఇంకో ఆడబిడ్డను చూడాలంటే కూడా భయం పుట్టుకు రావాలా అని చెప్పేసే మేము ఈ వీడియోలన్నీ ఇస్తున్నాము, వీడియోలన్నీ తీస్తున్నాం. లేదనుకో మా న్యాయం మేము ఎట్లా చేసుకోవాలా, మాది మేము ఎట్లా చేసుకోవాలనేది కూడా మాకు బాగా తెలుసు. కానీ ఎందుకంటే అర్థం చేసుకోరు జనాలు, పెద్ద సార్లు, పెద్ద మేడాలు, సీఎం సార్ ఎవరైనా సరే కొంచెం చూసినప్పుడు అర్థం చేసుకోరు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లున్నదంటే బంగారు లాంటి చెల్లెని పోగొట్టుకున్నా ఒక దరిద్రం చేతిలో పెట్టి. ఆఖరికి అయితే ఉన్న ఇల్లు వేయింది. ఇప్పుడు ఎవడు ఆడ రేకులు వేయించుకుంటున్నాం. నా ఇల్లు వేయింది, నా చెల్లె వేయింది, మా పరువు వేయింది. అవన్నీ అవసరం లేదు. సరే దేవుడు ఎట్లా రాసుంటే గట్ల అవుతుంది అన్నట్టు నా చెల్లె పానం పోయిందా, నా చెల్లెకి న్యాయం జరగాల నాయన. ఇవన్నీ నాకు సరే, నేను ఏడికి వచ్చినా మళ్ళీ ఆడికి వచ్చినా నో ప్రాబ్లం. అన్నీ పోయినాయి, ఇల్లు పోయినాయి, అన్నీ పోయినాయి, అన్నీ బాగ్ల కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మాత్రం మాకు జరగాల్సింది న్యాయం ఒకటే. మాకేం అవసరం లేదు, మాకు న్యాయం జరగాల. న్యాయం అంటే ఏ విధంగా?